సార్ శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ 2 రోజుల క్రితం చిలకలూరుపేటలో జరిగిన హంగామా ఎలా చూడాలంటారు? ఒక మహిళ మీద సిఐ దాడి చేయటం ఏంటి అంటూ వైసీపీ నాయకులందరూ చేస్తున్న హడావుడిని అసలు ఎలా చూడాలంటారు? నేను ఏమొచ్చా వాళ్ళకి అసలు సిగ్గు ఎగ్గు లేదనుకుంటానండి. అంటే సిగ్గు శారం అన్నీ వదిలే వచ్చారు. ఈ మధ్యన కుంభమేళా జరిగింది కదా, అక్కడికి వెళ్ళి పక్కనే కాశీ, అక్కడికి వెళ్ళి ఈ సిగ్గు శారం మానవ మర్యాద అన్నీ వదిలేసి వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు విడుదల రజనీ గారు డెఫినెట్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఆవిడ అంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు సాధారణ డిగ్నిఫైడ్గా ఉండరు. ఆవిడ కానీ హోంమంత్రి సుచరిత ఉండేవారు కదా, వీళ్ళందరూ కొంచెం అఫీషియల్గా డిగ్నిఫైడ్. కొంతమంది ఎంత లేకి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారో వీళ్ళిద్దరూ ప్రత్యేకించి చాలా డిగ్నిఫైడ్గా చాలా అఫీషియల్గా ఉంటారు. వాళ్ళు ఎక్కడ కూడా వెకిలి చేష్టలు అవి ఉండవు. అలాంటిది ఆవిడ ఎందుకని ఇలాగా ఆవిడ మీద కేసు నమోదైంది. ఇప్పుడు డిగ్నిఫైడ్గా కనపడిన వాళ్ళు అందరూ అవినీతి చేయలేదని మనం చెప్పలేము. ఆవిడ మీద ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు నిజం కాదు, నేనేం తప్పు చేయలేదని నిరూపించుకునే అవకాశం ఆవిడకు ఉంది. ఎందుకంటే చట్టాలు న్యాయస్థానాలు అన్నీ ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ వచ్చి ఆయన అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడైనా ఇది తప్పు, నేను తప్పు చేయలేదు, అసలు ఈ కేసే పెట్టడానికి కుదరదని చెప్పి స్కాష్కి వెళ్ళాడు ఆయన. అవును, ఆయన అంతటోడే అలాగా మీకు చట్టాన్ని గౌరవించి న్యాయం కోసం ధర్మంగా తల వంచుకుని వెళ్ళిపోయాడు. వీళ్ళు ఎందుకండి ఇలా చేయాలి, ఎందుకని ఈ రభ చేయాలి? పైగా అదే కేసులో వాళ్ళు మరిది అరెస్ట్ చేయాడు. అంటే ఇక్కడ ఇంకో విషయం సార్, ఇక్కడ ఇతను కోడిగుడ్ల స్కామ్, ఎప్పుడైతే శ్రీకాంత్ రెడ్డి ఉన్నారో ఆ శ్రీకాంత్ రెడ్డి అనే అతను ఈ కోడిగుడ్ల స్కామ్లో అరెస్ట్ అయ్యాడని చెప్పి ఒక వార్త అయితే బయటకు వస్తుంది. అలాగే చూస్తే కనుక ఇంకో విషయం, ఏదైతే 2,20,00,000 ఏదైతే తీసుకున్నారో దాంట్లో విడుదల రజనీ గారికి బెయిల్ అయితే వచ్చింది. తన మరిది అరెస్ట్ అయినప్పుడు కూడా ఇంత కంగారు పడలేదు ఆమె. ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం ఏమవుతుందంటే అండి, వాళ్ళు పర్సనల్ పిఏ అంటున్నారు కదా. అవును, ఒకవేళ వీళ్ళు చేసిన స్కామ్లు ఏమన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయేమో, వీళ్ళు విచారణలో బయట పెడతారేమో నా ఆందోళన ఉంటూ ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ మరిది గారు ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్. అవును, ఈవిడ మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే లేఅవుట్లు వేసిన వాళ్ళు ఒక లేఅవుట్ వేసాడు ఒక ఆయన. ఆయన వైసీపీ పార్టీయే. ఆ పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టాడు, ఫండింగ్ చేశాడు. ఆ నియోజకవర్గమే కాకుండా పక్కన 2-3 నియోజకవర్గాలు ఫండింగ్ చేశాడు. ఆయన భారీ లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్లో మాకు ఎకరానికి ఎంత కావాలో వచ్చి కూర్చున్నారు. ఇదేంటి మీ పార్టీ వాడిని, నేను మీ పార్టీకి ఎంత ఖర్చు పెట్టాను, ఈ పార్టీ కోసం పనిచేశానంటే అన్నయ్య ప్యాకెటే లేఅవుట్ డబ్బులు ఎకరానికి ఎంత ఇచ్చేయాలంటే ఆఖరికి పెద్దలందరినీ కూర్చోబెట్టుకుని ఆ పక్క నియోజకవర్గం పత్తిపాడు నియోజకవర్గం ఆవిడని కూడా ఏంటండి ఇదంటే మనం ఏం చేయలేమండి, అది మనం కళ చేసుకోలేమంటే ఎంతో కొంత ముట్ట చెప్పి చేసుకోండి అంటే కొంత సెటిల్మెంట్ చేసుకున్నాడు. సరే సెటిల్మెంట్ అయింది కదని పనులు ప్రారంభించుకుంటే ఫిల్లింగ్ చేయాలి కదా సైట్. ఇతనాలు మరిది వచ్చి కూర్చున్నాడంట. ఇదేటయ్యా బాబు వాళ్ళు ఇచ్చామంటే వాళ్ళ కథ వాళ్ళదే, మన కథ మందే అన్నాడు. మళ్ళీ అతనికి కూడా ఆడినంత కాదు కానీ ఎంతో కొంత ఇచ్చి, అంటే ఈ దరిద్రం వీళ్ళు అడుక్కు తిని బతుకు ఏంటండి అది కొనసాగిస్తాం. ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తున్నారు ఆ పని, మనం తప్పించలేమండి. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు అంటే భయం, లేకపోతే ఆయన వదిలిస్తాడు కాబట్టి కొంచెం చోటుని దొంగతనంగా చేస్తున్నారు. రేపు మా అబ్బాయికి తెలిసిందనుకోండి నోరు పోయింతాడు. జగన్మోహన్ రెడ్డి అలా కాదు, పరుగుల పందులు ఎవడెక్కువ కొట్టేస్తాడంటే ఇష్టం ఆయనకి. ఆయనకి ఇచ్చేయాలి, వీళ్ళు కొట్టుకోవచ్చు. ఆ క్రమంలో వాళ్ళు మరిది కొట్టాడు, ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు నేనేం చేశాను అంత వాళ్ళ కోసమే చేశానని చెప్తాడు. ఇప్పుడు పిఏ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళ మీద మనం ఈ పలానా కేసులో అరెస్ట్ చేయడానికి మీరు ఎవరినే అనుకోలేరు, వైసీపీ వాళ్ళు ఎవరినైనా సరే. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు 100 తప్పులు చేశారు. జగన్మోహన్ రెడ్డి అయితే రోజుకు 100 తప్పులు చేశాడు, వీళ్ళు ఒక్కొక్కళ్ళు 100 తప్పులు చేశారు. వీళ్ళు ఎందులో అరెస్ట్ అయ్యారో వాళ్ళకి తెలియదు, ఒక అరెస్ట్ చేసిన వాటికి మాత్రం తెలుస్తుంది. అసలు ఏ స్టేషన్లో ఎక్కడ ఏ కేసు ఉందో కూడా తెలియదు. వాళ్ళు సోషల్ మీడియాలో బూతులు తిట్టినందుకు అరెస్ట్ చేశారా, లేకపోతే జేబులు కొట్టేసినందుకు అరెస్ట్ చేశారా, లేకపోతే ఇలాంటి స్కీములు అన్నట్లు స్కాముల కింద మార్చారని చేశారా, లేకపోతే వాళ్ళ కోసం వీళ్ళు చేతులు చాచారా, ఎన్నట్ల మీద ఏదనేటువంటిది రేపు కోర్టుకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు బెయిల్ ఇచ్చినప్పుడు తెలిసి ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు పేరు నాని మహిళల మీద ఎంత దారుణంగా చేస్తారా, మహిళలను అంటే చిన్న చూప, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అంటూ
చాలా బాధపడిపోతున్నారు. గతంలో అసలుకి మహిళల మీద అసలు ఎక్కడ ఏం జరగనట్టు ఆయన మాట్లాడుతుంటే కనుక చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనుకోవాలి. పేరుని నాని అసలు ఈ మాట మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదంటే అతనే ఒక మాట చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు పేరుని నాని గారి మిస్సెస్ మీద ఆ గోడౌన్ స్కామ్లో కళ్ళు మూసుకుని అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. అవును, ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు వద్దు ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి అని చెప్పాడు అని ఆయన నోటితో ఆయనే చెప్పాడు. అవును, చెప్పాడు కదా. చెప్పారు. మరి అటువంటిప్పుడు ఈ ప్రభుత్వం ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తుందని ఎలాగంటారు? బుద్ధి ఉంది వాళ్ళకి? ఆ బుద్ధి ఉంది అసలు? ఇక్కడ అతను పోలీస్ కేసు ఉంది అతని మీద, పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. పోలీసులు వెతుకుతున్న అతన్ని నేరస్తుడిని మీరు ఆశ్రయం ఇస్తే నేరస్తుడికి మీరు కూడా నేరస్తులు అవుతారు. చట్టం అదే కదా చెప్తుంది. అదే చెప్తుంది. విడుదల రజనీ గారు ఎమ్మెల్యే చేశారు, మాజీ మంత్రి, బాగా చదువుకున్న ఆవిడికి ఇది అన్నీ తెలియదు అనుకోకూడదు కదా. మనం తెలిసే ఉంటుంది కదా. ఆ నేరస్తుడిని కేసు నమోదైన అతని కోసం పోలీసులు వెతుకుతున్న వ్యక్తిని తను కూడా ఎందుకు తిప్పుకుంటుంది? తన కారులో ఎందుకు పెట్టుకుంది? అందుకనే ఆవిడేమి కనీసం టచ్ అయిన విజువల్స్ అని మనం చూసాం. అవును, పోలీసు వాళ్ళు సాహసోపేతంగా అతను అసలైన పోలీసు, నేనేరా పోలీసు అని చెప్పుకోవచ్చు. అతను ఆ సిఐ గారు సుబ్బనాయుడు గారు పర్ఫెక్ట్గా చేసాడు. అలాంటి వాళ్ళు చూస్తే గర్వంగా ఉంటుంది మాకు. ఎందుకంటే అది ఏ పార్టీ అన్నా ఏ ప్రభుత్వం అన్నా ఉండాలి. అటువంటి పోలీసు వాళ్ళ వల్లే మనలాంటి వాళ్ళందరికీ ఒక రకమైన రక్షణ దొరుకుతుంది. అవును, వాళ్ళు చూసే మనం ధైర్యంగా ఉంటున్నాం. లేదంటే ఈ సీతారామాంజనేయులు, విజయపాలు, సునీల్ కుమారు, లేకపోతే కసిరెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి, ఈ బ్యాచ్ అందరూ ఎలాంటి వాళ్ళు అండి? వీళ్ళు ఈ ముఠా సభ్యులు వాళ్ళందరూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే పోయిన పోలీస్ ప్రతిష్టని తీసుకురాగలుగుతున్నారు. అక్కడ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ఎవరావిడి, వాళ్ళ పొజిషన్ ఏంటి ఏమి ఆలోచించకుండా నడా అని చెప్పి కాలర్ బట్టి లాక్కెళ్ళాడు, పెట్టాడు. న్యాయపరంగా అతనికి ఏ అవకాశం ఉందో దాంట్లో బెయిల్ తెచ్చుకున్నాడు. అది కదా ప్రాసెస్. మీరేం చేయాలి? ఆ మధ్యన అమ్మడి రాంబాబు చూడండి. అమ్మడి రాంబాబు గారు మనం అందరూ చాలా విమర్శిస్తారు, తేలిగ్గా చూస్తారు, ఆయన ఎగతాళి చేస్తారు. కానీ ఆయన పర్ఫెక్ట్. ఆయన ఏమన్నా చూడండి, దమ్ముంటే నా దగ్గర వచ్చి పెట్టుకెళ్ళి నా దగ్గర ఉండని చెప్పాడు. అందంగా అప్పచెప్పేసాడు. అలాగే ఉండాలి, అలాగే అప్పచెప్పాలి. అప్పచెప్పి అతను న్యాయ పోరాటం చేయాలి, అతను సపోర్ట్ ఇవ్వాలి. అతను కావాల్సిన ఇప్పుడు అతను న్యాయ పోరాటానికి సరిపడగా ఆ న్యాయ ఖర్చులు భరించడం కూడా నువ్వు ఖర్చులు పెట్టుకో. మరి ఈ రోజు అదే అంబటి రాంబాబు గారు అసలు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు మా వాళ్ళనే, అది ఇది అని మాట్లాడుతున్నారు కదా. ఏం లేదండి, క్యాసెట్ ఇస్తారు పెట్టమని మాట్లాడమంటారు. వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడే మాటలు కాదు. అంటే ఎవరైనా క్యాసెట్ మాట్లాడాల్సిందే అంటే. ఇప్పుడు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, పోనీ అన్యాయం అరెస్ట్ కాదు, వాళ్ళ హయాంలో ఏం చేశారో అది చేస్తే వీళ్ళందరూ ఈపుల మీద జర్రుపోతుల్లో తేలిపోవడం తొట్లు చిత్తగొట్టేయాలని పట్టుకుని ఆడి జగన్ కూడా కొట్టిపడేయాల. ఏం అరాచకం చేశారండి వాళ్ళు? మణిజ్ఞానం ఎత్తారు వాళ్ళని. వాళ్ళు బుద్ధి జ్ఞానం ఉందా? ఐవైఆర్ కృష్ణారావు, ఉండవెల్లి అరుణ్ కుమార్, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి తెలకపల్లి రవి, ఇలాంటి వాళ్ళందరూ సిగ్గు వదిలేసారు. వీళ్ళందరూ ఉన్నాయి అసలు డైరెక్ట్ వన్ సైడ్ అయిపోయారు. అవును, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఇప్పుడు నీతి కౌరులు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఎంత దారుణం చేశారండి. చంపేసి ఇంటి డెలివరీ ఇచ్చారు. ఒక డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి చేతులు పెడరెక్కలు విడగట్టి రోడ్డు మీద కూర్చోబెట్టి అతన్ని మానసికంగా చంపేశారు. అక్కడ ఎవడ గొంతిప్తాడు గొంతు నొక్కారు. మీకు పెద్ద పెద్ద లీడర్లు కూడా చాలామంది కొట్టేశారు. వాళ్ళు చెప్పుకోలేదు, సిగ్గేశాడు. అవును, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు మనీ ట్రయల్ ఉందా? లేదు, ఎక్కడ లేదు. ఎలాగ అరెస్ట్ చేసి తీసుకెళ్ళలేదు? ఎక్కడన్నా సరే ఆయన అలాగ హ్యాపీ మరి చూడండి. వీళ్ళే మాట్లాడతారు నీతి కౌరు. ఇక్కడ ఒకటే చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ని, ఆ దొండిపాళ్ళెం బ్యాచ్ని, వాళ్ళకి సమర్థనగా మాట్లాడే వాళ్ళని నడి రోడ్డు మీద కొరడాలు ఇచ్చి కొట్టుకుంటారు చూడండి. కొంతమంది వస్తారు, అలాంటి కొరడాలు ఇచ్చి కొట్టేస్తే కూడా ఎవడ మాట్లాడకూడదు. ఎందుకంటే అలాంటి తప్పులు చేశారు. వాళ్ళు సమర్థించిన వాళ్ళని కానీ వాళ్ళు సమర్థించిన వాళ్ళని కానీ ఎవడ క్షమించక్కర్లేదు. ఈ దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని, చట్టాన్ని కాసేపు అలా మూసి వాళ్ళు చిత్త కొట్టేసేపు మళ్ళీ తీయాలి. ఇప్పుడు వాళ్ళు అదేగా అంటుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో మామూలుగా అంబేద్కర్ రాజ్యాంగం లేదు, మొత్తం లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏందో చూపిస్తాను, ఒక్కొక్కరిని బట్టలు ఎప్పదీస్తాను, ఇదే కదా మరి ఆయన మాట్లాడుతున్నా కూడా. ఇప్పుడు మీరు ఊహల్లోనూ కళల్లోనూ ఎప్పుడు తేలుతారో? అది జరగనిది, అసంభవమైనది, అసాధ్యంగానిది ఏముందనుకోండి, ఖచ్చితంగా కలకంటాం. 100 కోట్లు వచ్చేస్తే బాగుండని ఉంటుంది నాకుంది. 100 కోట్లు వచ్చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇంకొక జగదేక సుందరి మన పక్కన ఉంటే బాగుంటుందని ఉంటుంది కదా.
అవన్నీ జరగని కాసేపు ఊహించుకుని ఆనందపడతారు. చిత్త చాంచల్యం భ్రమంలో. వీళ్ళ విచిత్రం ఏంటంటే సాధారణ ప్రతి ఓడికి కొన్ని డిజైర్స్ ఉంటాయి, కొన్ని ఇల్యూజన్స్ ఉంటాయి, కొన్ని భ్రమలు ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. అవన్నీ కూడా ఊహించుకుని తృప్తి పడుతూ ఉంటాడు. వీళ్ళు కూడా అలాగే తృప్తి పడతంలోనూ ఆనందించడం తప్పులేదు. కానీ అది నిజమని నమ్మకూడదు. అది నిజమని మనం నమ్మం. మనం కూడా కొన్ని కోరుకుంటాం. ఇది గబక్కని పరీక్ష పాస్ అవుతే బాగుండు, లేకపోతే ఈ రేసులో నెగ్గితే బాగుండు, లేకపోతే మన ఈ ఎలక్షన్లో గెలిస్తే బాగుండు, లేదా సడన్గా ఎలక్షన్ లేకుండా మనకు పదవి వచ్చేస్తే బాగుండు. లాంటివి ఉంటాయి ఆశలు, కోరికలు, కళలు. అది నిజమని నమ్మకూడదు. అది నిజమని నమ్మితే పిచ్చి అనమాట. మరి ఓవరాల్గా మరి వీళ్ళందరూ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలండి. అసలు వైసీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక మేము ఉన్నప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు అసలు అశాంతికి నెలకొంది, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు అంటూ వీళ్ళు పదే పదే అసలు అభివృద్ధి అనేది తీసి పక్కన పెట్టేశారు, మొత్తం కక్ష సాధింపుల మీదే పనిచేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలంటారు? అంటే మీకు ఓ స్కూల్లో పిల్లడు ఉంటాడు, ఆడు బడి ఎగ్గొడుతూ ఉంటాడు, ఆకుతాయి పిల్లడు. ఒకనాడు స్కూల్కి వస్తాడు, టీచరు వెళ్ళరా అనగానే ఏం చేస్తాడు, బేరమని మొదలెడతాడు. ఏంటి మాస్టర్ కొడతాడేమో అని. వీళ్ళు అంతే. ఎందుకంటే వీళ్ళు ఇంకా మొదలెట్టక ముందే మొదలెట్టారు వాళ్ళు. ఎందుకంటే గట్టిగా అరిసేరంగా వీళ్ళు కొంచెం కూటమి ప్రభుత్వం కొద్దిగా ఎందుకు వచ్చిన కూటమి బాబు వీళ్ళతో ఎందుకు పెంటని ఆగుతారండి. అంటే అందుకనేనా అసలు ఏదంటే ప్రభుత్వం ఏర్పడిన 15వ రోజు 16వ రోజు ఢిల్లీలో ధర్నా చేసేటేంటి వీళ్ళు రేవెట్టేస్తారని మొదలెడతారని భయం వాళ్ళకి. కానీ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అంత అవివేకులు కాదు వీళ్ళు. వాళ్ళు ఏంటి అడ్డవేరు కేసులు, దొంగ కేసులు, అక్రమ కేసులు పెట్టి కోర్టు చేత ముట్టుకెళ్ళి వేయించి గోడకొచ్చి వేయించేవారు వాళ్ళ చేత. అవును, వీళ్ళకి అలా ఉండదండి. వీళ్ళు వెళ్ళి తగులుకున్నదనుకో బేరం అది సీతారామాంజనేయులాగా వలబిరేని వంశీలాగా తగిలేసుకుంటుంది. ఇప్పుడు ఆ బోర్గడ్డ అనిల్ ఆడు బెయిల్ వచ్చినా కానీ అడుగు దాంట్లో పోతారు మళ్ళీ రేపు మాపు. వీళ్ళు ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. వాళ్ళు పెడితే పర్ఫెక్ట్గా కదా బుర్ర ఉండి పెడతారు. కనీసం 20-30 మంది క్రిమినల్ లాయర్లు దాన్ని స్టడీ చేసి ఆ కేసు రూపురేఖలు సెట్ చేసి పెడుతున్నారు వీళ్ళ మీద. బెయిల్ దొరుకుద్ది అంటారా? దొరుకుద్ది. బెయిల్ దొరకకుండా మనం ఎవడాపుతాడు, ఆపలేరు. ఎందుకంటే ఆ రోస్టర్ విధానం ఉంటుంది. అన్ని వ్యవస్థల్లోనూ లాగానే ఆ వ్యవస్థలో కూడా ఈ నా ఓడు ఉన్నారు. కాబట్టి డోంట్ వర్రీ. అది రోస్టర్ మారిన తర్వాత ఎవరికి ఏం రాడ్ బెండింగ్ చేయాలో చేస్తారు. ఈ లోపల రేపు అరెస్ట్ చేస్తారా, ఇవాళ అరెస్ట్ చేస్తారా, రేపు కేసు పెడతారా, ఈ టార్చర్ అని చూసారా, ఆ టార్చర్ తట్టుకోలేక పెట్టి ఇరికేకలమాట. రోలర్ కోస్టర్ ఎక్కుతారు మీరు, అందుమని పడిపోరు మీరు. అయినా సరే బేర్ నడిచేస్తూ ఉంటారు చూసారా, అదే పరిస్థితి వాళ్ళది. థ్యాంక్స్ సార్.